దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. పశ్చిమ బెంగాల్ సీఎంకు ఏపీ డిప్యూటీ సీఎం కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. పశ్చిమ బెంగాల్ ఈ మధ్య హిందుత్వవాదం పైన దాడులు, యుద్ధాలే చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో. అక్కడ పశ్చిమ బెంగాల్ ఎవరైతే సీఎంగా ఉన్నారో మమతా బెనర్జీ హిందుత్వవాదాన్ని పూర్తిగా అణిచివేయాలని ఒక కుట్ర పన్ని పశ్చిమ బెంగాల్ ఉన్న హిందువుల మీద అతి కిరాతకంగా దాడి జరుగుతున్నా కానీ పట్టించుకునే ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం. మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది స్టార్ కింగ్ మేకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే, సనాతీయుల జోలికి వస్తే తాట తీస్తా, హిందూవాదాన్ని ఎవరు తప్పుపట్టినా, హిందుత్వవాదాన్ని ఎవరు అణగదొక్కడానికి చూసినా ఏపీలో నేనుంటాను. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం హిందుత్వవాదాన్ని పైకి తేవాలని, హిందువుల ఐక్యత తేవాలని, హిందువుల్లో ఐక్యమత్యం పెంచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. దానికి తోడుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ కూడా పశ్చిమ బెంగాల్ ఆల్రెడీ పాకా వేశాడు కూడా. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా అక్కడ ప్రజలకు కంగనం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్రం మన ఇండియాలోనే. అంటే ఆ రాష్ట్రం పార్లమెంటరీ కూడా చాలా పెద్దది అది పశ్చిమ బెంగాల్. కానీ ఎక్కడెక్కడ నుంచి వచ్చి విదేశీయులు పశ్చిమ బెంగాల్ని స్థావరంగా ఏర్పరచుకొని బయట దేశం నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వేరే ఉగ్రవాద దేశం నుంచి అక్కడి నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో పాకా వేసుకొని హిందుత్వవాదాన్ని పూర్తిగా నశింపజేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బయట దేశం నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో స్థిరపడి ఒక స్లీపర్ సెల్స్ ఒక దేశం యొక్క గూఢచారాన్ని బయటకు పంపే విధంగా అలాంటి ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఉంది. వాళ్ళకి మద్దతుగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకు ప్రభుత్వ సహకారం, ప్రభుత్వం యొక్క వాళ్ళకి రేషన్ కార్డులు కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు రోహింగ్యాలకు రేషన్ కార్డు ఎప్పటికప్పుడు టకాటకా జారీ చేస్తున్నారంట. మరి హిందుత్వవాదాన్ని అంటే అణగదొక్కే ప్రయత్నం కాదా ఇది? ఇప్పటికే మమతా బెనర్జీ పార్టీల్లో తన మీదే తన సొంత మేనల్లుడే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రకటన ఏంటంటే, ఇప్పటికే సీనియర్ సిటిజన్ రాజకీయాలకు స్వస్తి పలకాలి, యువకులకు అవకాశాలు ఇవ్వాలని మమతా బెనర్జీ పైన తన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ మీద తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. తన పైన లేనిపోని నిందారోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నది సీఎంగా మమతా బెనర్జీ అయినా కానీ పూర్తి పరిపాలన మాత్రం తన మేనల్లుడే చూసుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా హిందుత్వవాదం గురించి మాట్లాడుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. సనాతీయుల జోలికి వస్తే ఊరుకునేది లేదు, అది డిప్యూటీ సీఎం అయినా, పిఎం క్యాండిడేట్ అయినా. ఎందుకంటే హిందుత్వవాదం భారతదేశం ఇది. ఈ మధ్య మనం చూసాం, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అని పశ్చిమ బెంగాల్కి చెందిన ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ హిందుత్వవాదం గురించి గొప్పగా మాట్లాడారు. కానీ మన మమతా గారు ఏం చేశారు తెలుసా? ఆ యూట్యూబర్ని జైలు గోడల మధ్య బంధించారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ ఆ కేసు మాత్రం శర్మిష్ఠా పనోలిని వదలట్లేదు. అయితే ఈ మధ్య బయటకు వచ్చిన శర్మిష్ఠా పనోలి హిందుత్వవాదం మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో శర్మిష్ఠా పనోలికి నోరు మూసే ప్రయత్నం చేయడమే కాకుండా హిందుత్వవాదాన్ని ఖచ్చితంగా తొక్కేయాలి. ఎందుకంటే మమతా బెనర్జీ గారు మీకు తెలుసు, తన క్రిస్టియను. పశ్చిమ బెంగాల్లో హిందుత్వవాదం లేకుండా చేయడమే తన యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళని గౌరవిస్తుంది, ఉన్న రాష్ట్రంలోనే ఉన్న హిందువులనే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న మమతా బెనర్జీ గారు. ఇప్పటికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఏ ఒక్క హిందువు పైన చెయ్యి పడ్డా మై యాకే ఉదర్ దేకుంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంతో చాలా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. కావాలనుకుంటే డైరెక్ట్ ప్రధాని మోదీతోటి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడే సత్తా ఉన్న సనాతీయుడు ఎవరు ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. హిందుత్వవాదం మీద తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ ఇండియా మీద హిందుత్వవాదం మీద పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పశ్చిమ బెంగాల్కి వెళ్తే అక్కడ ప్రభుత్వం కూడా కుప్పకూలే రోజులైతే ఖచ్చితంగా కనబడుతుంది. అంటే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. హిందుత్వవాదాన్ని ఎవరు తొక్కాలనుకున్నా ఖచ్చితంగా వారికి మనమే బుద్ధి చెప్పాలి. లేకపోతే ఇక్కడ పశ్చిమ బెంగాల్ కాదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది.
చాలామంది దేశంలో ఉగ్రవాదులు కూడా బయటకు వచ్చారు. అలాంటి వారిని మనం పంపించే ప్రయత్నం చేస్తుంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు ఇల్లులు కేటాయించి రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది దేశం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విషయం కాదా ఇది? ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకోవాలి, కానీ వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు. ఇది నిజంగా హిందుత్వవాదం మీద ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు ఏదో పగబట్టుకుని, ఎందుకంటే తను క్రిస్టియానిటీకి సంబంధం ఉన్న మతం తనది. హిందుత్వవాదాన్ని ఏ విధంగా ఒకవేళ ఏదైనా పశ్చిమ బెంగాల్లో ఏదైనా హనుమాన్ జయంతి కానీ, అలాగే వినాయక చవితి కానీ, శ్రీరామనవమి కానీ అలాంటి పండుగలు జరుపుకోవాలంటే కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ హిందుత్వవాదానికి ఏ విధంగా సపోర్ట్ చేయదు. దేవుడు ఊరేగింపు చేసినా కానీ అక్కడ డీజేలు పెట్టుకోకూడదు, బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్లు పెట్టుకోకూడదు, దేవునికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోకూడదని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి ఒక క్లియర్ కట్ ఒక జీవోని పాస్ చేయించారు. మరి ఈ విధంగా ఉంటే పశ్చిమ బెంగాల్లో హిందుత్వవాదం ఏ విధంగా బతుకుతుంది? ఖచ్చితంగా మమతా బెనర్జీ గారిని ఖచ్చితంగా దింపాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో భగవత్ గారు ఆల్రెడీ అక్కడ కొన్ని కీలకమైన స్థావరాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బెంగాల్లో అక్కడ కొత్త ఆఫీసులను ఆర్ఎస్ఎస్ కొత్తగా ఆఫీసులను పెట్టండు. అలాగే పశ్చిమ బెంగాల్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మీద అవగాహన రావడానికి అక్కడ ఉన్న యువతకు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, కొన్ని వేల మందిని ప్రతి నెల జాయిన్ చేసుకుంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ భగవత్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. మీరు ఆర్ఎస్ఎస్లో చేరడానికి మీకు కొంత సమయం పట్టదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ సీఎం గారు హిందుత్వవాదం పైన పగ ప్రతీకారం నేర్పించారు. ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వవాదం గురించి మీకు అర్థం కావాలంటే కొంత టైం పడుతుంది. మీరు ఆర్ఎస్ఎస్లో చేరడానికి మీకు ఏ విధమైన ఫీజు సౌలభ్యం లేదు, మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మీకు హిందుత్వవాదం అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ గారు చెప్పారు. ఖచ్చితంగా మహేష్ భగవత్ గారు పశ్చిమ బెంగాల్లో దిగారంటేనే మమతా బెనర్జీ ప్రభుత్వానికి కుప్పకూలే రోజులు ఖచ్చితంగా దగ్గరున్నాయి. ఎందుకంటే హిందుత్వవాదాన్ని కాపాడాల్సింది ఆర్ఎస్ఎస్. ఒకవేళ మన దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ కనుక లేకపోతే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు యావత్ ఇండియా మొత్తం వ్యాపించేవేమో. అప్పుడు మన దేశ పరిస్థితి ఏంటి? ఎక్కడో ఒక చోట విదేశీయులు వచ్చి ఇక్కడ స్థిరపడితేనే అండ్ ఇండియా మీద కొన్ని వేరే దేశాలు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి. ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకపోతే నిజంగా హిందుత్వవాదం ఉంటుందా? సనాతీయులు ఉంటారా? అసలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏం కావాలి? భగవత్ లాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఇంకా చాలా మంది ఉద్భవించాలి. మమతా బెనర్జీ లాంటి మత రాజకీయాలు చేసే, కుల రాజకీయాలు చేసే అలాంటి సీఎంని ఖచ్చితంగా దింపాలి. సనాతీయుల జోలికి వస్తే మోదీ గారు కాదు, అమిత్ షా కాదు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, వీళ్ళందరికంటే ప్రజలే ఎక్కువగా స్పందించాలి. అప్పుడే సనాతీయులు ఎక్కడున్నా కానీ జాగ్రత్తగా. ఆ మధ్య తమిళనాడు నుంచి ఒక కోడి కూసింది సనాతన ధర్మం మీద. ఆ కోడిని పవన్ కళ్యాణ్ గారు వెంటనే నోరు మూయించారు. ఆ కోడి పీక తెగేదాకా వదిలిపెట్టలేదు మన సనాతీయులు. హిందుత్వవాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడారు, కానీ ఖచ్చితంగా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. అలాగే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దింపాలి. లేకపోతే పశ్చిమ బెంగాల్ మొత్తం టెర్రరిస్ట్కు అడ్డగా మారి దేశం ఉంటుంది. అది అంటే ఉగ్రవాదాలని పెంచి పోషిస్తున్న రాష్ట్రం మన ఇండియాలో ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అలాంటి రాష్ట్రం, ఎందుకంటే సిటీ ఆఫ్ ద సెంటర్ పశ్చిమ బెంగాల్. అక్కడ కన్నా ఉగ్రవాద స్థావరాలు, రోహింగ్యాలు ఎక్కువగా ఏర్పడితే దేశ భద్రతకే కారణం, ప్రధాన సమస్యగా వాటిల్లుతుంది. మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉండకూడదు. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా తొక్కిపడేయాలి. హిందుత్వవాదం పెంచి, ఎందుకంటే ఇండియా అంటేనే హిందుత్వవాదం. సనాతన ధర్మం గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అంత ఎక్కువ గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చెప్పుకుంటే మనకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. అలాంటి గొప్ప సంస్కృత సాంప్రదాయాలతో కూడా మన సనాతీయుల మీద పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఎటువంటి ఆంక్షలు విధించారో మీకు తెలిస్తే అసలు ఈ దేశంలో ఉన్న మనం అలాంటి రాష్ట్రం, అలాంటి సీఎం మన దేశంలో ఉన్నారా? మరి ఎందుకు మనం ఇంకా ఉపేక్షిస్తున్నాం? హిందుత్వవాదం లేకుండా ఆ రాష్ట్రంలో హిందువులు ఎలా బతుకుతున్నారు? ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కానీ హిందువులను కొట్టే ప్రజాపాలన పశ్చిమ బెంగాల్లో ఉంది. అలాంటి మమతా బెనర్జీ గారిని ఖచ్చితంగా దింపాలి, ఈ దేశం నుండి తరిమి వేయాలి. లేకపోతే పశ్చిమ బెంగాల్లో హిందుత్వవాదం పూర్తిగా నశించిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే శర్మిష్ఠా పనులకి సపోర్ట్గా నిలిచారు. ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది తప్పుదారిన పోయినా కానీ వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటిది
అలాంటిది హిందుత్వవాదం పైన ఒక యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పశ్చిమ బెంగాల్లో కీలకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆమెను జైలు పాలు చేసే ఘటన మనం ఇంకా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆమె బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇలాంటి వాటిని ఎప్పుడైనా నియంత్రించకపోతే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇంకా ఉద్భవిస్తాయి. అంటే పాకిస్తాన్ ఇండియా మీద దండయాత్ర చేస్తుంది. ఒకవేళ వీళ్ళు కనుక ఇలాగే కంటిన్యూ అయితే రోహింగ్యాలు కనుక ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చేవాళ్ళు ఇలాగే పశ్చిమ బెంగాల్ కాదు ఇంకా వేరే స్టేట్లో కూడా ఉన్నారు. కానీ వాళ్లకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారాలు లేవు. కానీ పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలకు అంటే శత్రు దేశం నుంచి వచ్చిన ప్రజలకు అన్ని సకల సౌకర్యాలు లాంఛనంగా మమతా బెనర్జీ గారు వాళ్ళకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సహా దగ్గరుండి చేపిస్తున్నారు. అంటే అక్కడ హిందుత్వవాదం ఏ విధంగా ఉందో హిందుత్వవాదం నశింపజేసే ప్రయత్నాలతో ఖచ్చితంగా జరుగుతుంది. మరి మమతా బెనర్జీ గారిని ఎప్పుడే కనుక దేశం నుంచి వెళ్ళగొట్టకపోతే అలాంటి రాష్ట్రాలు చాలా ఉద్భవిస్తాయి. ఖచ్చితంగా మమతా బెనర్జీకి అంటే సీఎం పదవికి చర్మగీతం పాడే రోజు దగ్గరున్నాయి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. లేకపోతే హిందుత్వవాదాన్ని మమతా బెనర్జీ గారు ఖచ్చితంగా బహిష్కరించే దిశగా వెళ్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ గారు అంటే మమతా బెనర్జీ దేశం నుంచి వెళ్ళగొడతామా లేకపోతే తన యొక్క ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామా అన్నది పవన్ క్లియర్ కట్గా చెప్పారు. హిందుత్వవాదాన్ని ఎవరైనా తప్పుపడితే హిందువుల మీద ఎవరైనా చేయి వేస్తే తోలు తీస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర సహకారాలు పుష్కలంగా ఉన్నాయి. హిందుత్వవాదం అనేది మన అడ్డా. ఇది ఇండియా అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి వాటిని మమతా బెనర్జీ గారు తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి చర్య కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ఒక పుల్ స్టాప్ అనేది పడాలి. దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.